హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్నోసెన్స్ కొరియన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే తెలుగు డబ్బింగ్ ఉండదు. ప్రైమ్ వీడియోలో మీకు ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ డబ్బింగ్ కూడా ఉంటుంది. బట్ ఆన్లైన్లో మాత్రం తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది భయ్య. కానీ నేనైతే ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూశాను. ఎందుకంటే నాకు తెలుగు డబ్బింగ్ అస్సలు నచ్చలేదు. చాలా చిరాకు తెప్పించింది. ఎందుకంటే ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అనమాట. సో ఆ డ్రామా డబ్బింగ్ ఇదంతా కరెక్ట్గా ఉండకపోతే అసలు సెట్ కాదు. నాకు అందుకే ఒరిజినల్ లాంగ్వేజ్ చూడాలనిపించి ప్రైమ్ వీడియోలో చూశాను. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక స్మాల్ విలేజ్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఒక ఫ్యూనరల్ దగ్గర దానికి గాను ఒక ఓల్డ్ లేడీని అయితే అరెస్ట్ చేస్తారు. ఆ కేసును సాల్వ్ చేయడానికి లాయర్ అయిన హీరోయిన్ ఏం చేసింది, అసలు ఆ విలేజ్ లో ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ అని చెప్తా. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది భయ్య. కాకపోతే ప్రెజెంటేషన్ అంతగా వర్కౌట్ అవ్వదు. సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ కూడా డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది, గ్రిప్పింగ్ గా తీసుకెళ్తారు. అంటే ఆ మిస్టరీని అయితే బాగా క్యారీ చేశారు అనిపించింది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీలో. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి అండ్ తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే అంటే మెయిన్ గా కోర్ట్ రూమ్ డ్రామా అయితే ఉంటుంది అనమాట. ఆ కోర్ట్ రూమ్ సీక్వెన్సెస్ అయితే నాకు బాగా నచ్చినాయి, అంటే ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట అవి. అండ్ టెక్నికల్ పరంగా కూడా మూవీ బాగానే ఉంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రెచ్ చేశారు, ఓవర్ గా స్ట్రెచ్ చేశారు భయ్య. సెటప్ అయితే స్టార్టింగ్ 5 to 10 minutes లో సెట్ చేసుకుంటారు, బాగానే అనిపించింది. ఆఫ్టర్ దట్ మీకు ఓవర్ గా స్ట్రెచ్ చేస్తారన్నమాట. 40 minutes బాగా స్ట్రెచ్ చేస్తారు. నాకు అదంతా కూడా బోర్ కొట్టింది. తర్వాత మళ్ళీ మూవీ అంతా కూడా బాగానే అనిపించింది. బట్ ఆ సీక్వెన్స్ అదంతా స్ట్రెచ్చింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మీరు ఇంకేస్ తెలుగు డబ్బింగ్ లో చూస్తే కనుక మీకోసం చెప్తున్నాను, నెగిటివ్ వరస్ట్ ఉంది తెలుగు డబ్బింగ్ అయితే. సింక్ అయితే అవుతుంది కానీ క్యారెక్టర్స్ కి, బట్ ఆ స్టోరీ కనెక్ట్ అయితే అవ్వనవ్వదు భయ్య. తెలుగు డబ్బింగ్ వల్ల చాలా ఆడ్ గా అనిపిస్తుంది. పైగా స్టార్టింగ్ కొన్ని సాంగ్స్ వస్తాయి, ఒక రెండు సాంగ్స్ వస్తాయి, తర్వాత కూడా కొన్ని మధ్యలో ఒక సాంగ్ అలా వస్తుంది. వరస్ట్ ఉంది ఆ డబ్బింగ్ అయితే భయ్య. పారిపోవాలనిపించింది నాకు. అందుకే చెప్తున్నాను, నేను ఒరిజినల్ లాంగ్వేజ్ చూసాను. మీకు అలవాటు ఉంటే సబ్ టైటిల్స్ తో చూడడం, ఒరిజినల్ లోనే చూడండి. నేనైతే యావరేజ్ టైం పాస్ వాచ్ అని చెప్తే, అది కూడా క్రైమ్ డ్రామా థ్రిల్లర్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.